మన భూమిపై ఎక్కువ శాతం ఉన్నది నీరే. అయితే అందులో 0.5% మాత్రమే మంచినీరు ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది. అంత తక్కువ నీరు ఉంది కానీ భూమిపైనున్న ప్రాణులన్నీ బతకడానికి ఆ నీరు సరిపోతుంది. సమస్య ఏమిటంటే ఒకవైపు ఆ నీరు కలుషితమైపోతుంది, ఇంకోవైపు నీటి వాడకం ఎక్కువైపోవడం వల్ల వాతావరణంలో మార్పులు రావడం, మంచినీరు దొరకక కష్టమైపోతుంది. మరో 30 సంవత్సరాల్లో 500 కోట్ల ప్రజలకు మంచినీరే దొరకని పరిస్థితి రావచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన ఉమ్మడి గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. భూగ్రహం మీద సహజ వనరులు క్రమంగా అడుగంటిపోతున్నాయి అనడానికి అనేక సంకేతాలు ఉన్నాయి. అయినా సంపన్న దేశాలకు, సంపన్న వర్గాలకు చెందిన ప్రజలు చేస్తున్నటువంటి వనరుల వినియోగాన్ని కానీ దుర్వినియోగాన్ని కానీ నియంత్రించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. సహజ వనరులను వృధా చేయడం, వ్యర్థాలుగా పారివేయడం ఆయా దేశాల్లో ఆయా వర్గాల్లో శృతిమించిన స్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే భూగ్రహంలో నిక్షితమై ఉన్న సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. అయినా ప్రపంచవ్యాప్తంగా పేదరిక సమస్య ఇంకా ఆవిష్కృతం అవుతూనే ఉంది. అలాగే స్వచ్ఛమైన తాగునీటి సమస్య అత్యంత ప్రధానమైనది. నీరు లేక మానవ మనుగడ సాధ్యం కాదు. భూతలం మీద జీవావరణ వ్యవస్థ వర్ధిల్లదు. గతంలో మానవ అవసరాలకు సరిపోని నీరు సహజంగానే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు నీటి వినియోగం అనూహ్యంగా పెరగడం వల్ల తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో అనేక నాటకీయ పరిమాణాలను, జల సంఘర్షణలు చూడవలసి వస్తుంది. ఇప్పటికే నిర్దిష్టమైన నీటి సరఫరాపై ఆధారపడిన మహానగరాలకు నీటి కొరత బాధిస్తుంది. అలాంటి నగరాల్లో ముందు చూపు లేకపోవడం వలన సమస్య మరింత జటిలమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే నేడు ప్రపంచాన్ని నీటి పేదరికం బాధిస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఈ నీటి పేదరికం విలయతాండం చేస్తుంది. అక్కడ ప్రజల్లో ఎక్కువ మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదు.
నీటి కొరత వల్ల వ్యవసాయ రంగం కుదేలై ప్రజలు కరువు బారిన పడుతున్నారు. అలాగే జలవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ స్వచ్ఛమైన తాగునీరు లేక నీటి పేదరికాన్ని అనుభవిస్తున్న దేశాలు అధిక సంఖ్యలోనే ఉన్నాయి. పేదలకు అందుబాటులో ఉన్న నీటిలో అధిక శాతం కలుషితమైనది. ఇలా కలుషితమైన నీటిని తాగడం వల్ల పేదలు రకరకాల రోగాల బారిన పడి నిస్సహాయంగా మరణిస్తున్నారు. కాలుష్య జలాల్లో ఉన్న సూక్ష్మజీవులు, రసాయన పదార్థాలే ఈ అనార్థాలకు కారణాలు. అలాగే పేదల వాడల్లో కనిపించే అతిసార వ్యాధి, కలరా వంటి అంటువ్యాధులు, శిశువులను బాధించే పలు రోగాలకు, శిశు మరణాలకు కూడా కలుషిత జలాలే కారణమవుతున్నాయి. ఆందోళనకరమైన సమస్య ఏమిటంటే గనులు తవ్వకం, రసాయన ఎరువులతో సాగే వ్యవసాయ విధానాలు, కాలుష్య నియంత్రణ లేని పారిశ్రామికీకరణ వలన సక్రమంగా అమలు కాని దేశాల్లో ఈ భూగర్భ జలాల కాలుష్యం అత్యంత ఎక్కువ అవుతుంది. భారీ పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల వినియోగం కోసం తయారయ్యే సబ్బులు, ఇతర రసాయన పదార్థాల వ్యర్థాలన్నీ కూడా దగ్గరలో ఉన్న నదుల్లోని, సరస్సుల్లోని, సముద్రాల్లో కలిసి కాలుష్యాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఒక పక్క అందుబాటులో ఉన్న నీటి ప్రమాణాలు క్రమంగా క్షీణిస్తున్నప్పటికీ, నీటి కొరత బాధిస్తున్నప్పటికీ, మరోపక్క నీటి వనరులను ప్రైవేటు వ్యక్తుల పరం చేసి మార్కెట్ నిబంధనల ప్రకారం నీటి వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ తరహా నీటి వ్యాపారం సర్వత్రా వేగాన్ని పుంజుకుంటూ నీటిని కొనలేని సగటు మనిషిని ప్రాణాంతక పరిస్థితిలోకి నెట్టివేస్తుంది. నిజానికి సురక్షితమైన త్రాగునీరు మానవుల ప్రాథమిక హక్కు, మానవ మనుగడకు అత్యంత కీలకమైనది. ఇతర మానవ హక్కుల వినియోగానికి అనువైన స్థితిని కల్పించేది ఈ మంచినీరే. కనుక సురక్షితమైన మంచినీరు ప్రతి మనిషికి అందుబాటులో ఉంచాలి.
కానీ ప్రపంచవ్యాప్తంగా పేదవారు సురక్షితమైన త్రాగునీటికి నోచుకోవడం లేదు. వారికి గల నీటి హక్కు ఉల్లంఘనకు గురి అవుతుంది. తద్వారా పేద ప్రజలు గౌరవప్రదంగా జీవించే హక్కును కోల్పోతున్నారు. ఇలా సర్వ హక్కులు కోల్పోతున్న పేద ప్రజలకు మన సభ్య ప్రపంచం ఎంతగానో రుణపడి ఉన్నదని గ్రహించాలి. ఇకనైనా నీటి పేదరికంతో దుర్భర జీవితం గడుపుతున్న పేదలకు సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. అవకాశం దొరికిన ప్రతిసారి నీటిని ఆదా చేయమని నిపుణులు చెప్తున్నారు. నీటి కాలుష్యాన్ని తగ్గించాలంటే మన వాహనాలకు ఆయిల్ లీకేజీ లేకుండా చూసుకోవాలి. వాడని మందుల్ని టాయిలెట్లలో పారవేయకూడదు. విష పదార్థాలను డ్రైనేజీలోకి వదలకూడదు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఉప్పు నీటి నుండి ఉప్పుని తొలగించడానికి అధునాతన పద్ధతులను కనుగొన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి మంచినీటిని అందుబాటులోకి తీసుకురావాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. చూస్తుంటే ఆ ప్రయత్నాలు సరిపోవని అనిపిస్తుంది. పైగా ఉప్పు నీటి నుండి ఉప్పుని తొలగించే ప్రక్రియ కూడా డబ్బు, ఇంధనం, ఇతర ఎన్నో వనరులు అవసరమవుతాయి. కాబట్టి ఆ పద్ధతి మీద కూడా పూర్తిగా ఆశలు మనం పెట్టుకోలేం. మంచినీటి పొదుపుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలు రెండింతలు వేగవంతం అవ్వాలి. అయితే దేవుని కృప వలన మన భూమి ఎప్పటికీ నిలిచి ఉండేలా చేయబడింది. భూమి ఎలా తయారు చేయబడిందంటే నీళ్లు లేని పరిస్థితి అసలు ఎప్పటికీ రాదు. బైబిల్లో చూసినట్లయితే యోబు గ్రంథము 36వ అధ్యాయం 27-28 వచనాల్లో చూసినట్లయితే ప్రభువు నేల మీద నుండి నీటిని చేకొని దానిని వానబొట్లుగా మార్చివేయును, మబ్బుల్లో నుండి నీటిని కురియించి నరులకు వర్షాన్ని దయచేయును అని ఉంది. భూమి ఎలా తయారు చేయబడిందంటే నీళ్ళు లేని పరిస్థితి అసలు ఎప్పటికీ రాదు. దానికి తోడు మట్టి, సముద్రజీవులు, ఆఖరికి సూర్యకాంతి కూడా నీటి శుద్ధీకరణకు తోడ్పడతాయి. భూమి ఎన్నటికీ ఉండేలా చేయబడింది అనడానికి
మరికొన్ని రుజువులను ఒక్కసారి గమనించండి. నీటిలో ఉండే ఎన్నో రకాల మలినాల్ని తొలగించే అద్భుతమైన గుణం మట్టికి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. చిత్తడి నేలల్లో పెరిగే కొన్ని మొక్కలు నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇతర హానికరమైన రసాయనాలను తొలగిస్తాయని చెబుతుంటారు. మనుషుల ప్రమేయం లేకపోయినా సహజ సిద్ధమైన కొన్ని వ్యర్థాల వలన నీరు కలుషితమవుతుంది. అయితే ప్రకృతి సిద్ధమైన కొన్ని ప్రక్రియల ద్వారా ఆ నీరు శుద్ధి అవుతుందని సైంటిస్టులు గుర్తించారు. ఎలా అంటే ముందుగా ఆ మలినాలు పారే నీటిలో కలిసి పలచబడతాయి. ఆ తర్వాత సూక్ష్మజీవులు వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. మంచినీటిలో పెరిగే నత్తగుల్లలు, ఆల్చిప్పలు వంటివి నీటిలోని హానికరమైన రసాయనాలను కేవలం కొన్ని రోజుల్లోనే తొలగించేస్తాయి. అవి ఆ పనిని ఎంత బాగా చేస్తాయంటే మనుషులు కనిపెట్టిన వాటర్ ప్యూరిఫైయర్లు కూడా వాటి ముందు దేనికి పనికిరావు. ఒకసారి నీటి చక్రం గురించి ఆలోచించండి. నిరంతరం సాగే ప్రక్రియ వల్ల, అలాగే ప్రకృతి సిద్ధమైన ఇతర ప్రక్రియల వల్ల భూ వాతావరణంలో నీరు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేలలో ఇంకిపోయే నీటిలో లోహాలు, విషపూరితమైన కెమికల్స్, ప్రకృతి వ్యర్థాలు, ఇతర మలినాలు ఉంటాయి. మట్టి వాటన్నిటినీ ఫిల్టర్ చేస్తుంది. ఈ నీరు భూగర్భానికి చేరే సమయానికి త్రాగునీరంత స్వచ్ఛంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే మట్టి ప్రకృతిలోని ఒక మంచి వాటర్ ఫిల్టర్గా పనిచేస్తుంది. మొదటి వడపోతగా ఇసుక, రాళ్ళు జల్లెడలా పనిచేస్తూ కొన్ని రకాల మలినాల్ని తర్వాత పొరల్లోకి వెళ్లకుండా ఆపుతాయి. రెండో వడపోతగా మట్టిలో ఉండే సూక్ష్మజీవులు కొన్ని విషపూరితమైన పదార్థాలను మనుషులకు హాని కలిగించని రూపాల్లోకి మార్చగలవు. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలు విషపూరితమైన ఆయిల్ని విచ్ఛిన్నం చేసి కార్బన్ డైఆక్సైడ్గా నీరుగా విడగొట్టబడతాయి. మూడో వడపోతగా నేలకు స్వల్ప విద్యుత్ గుణం ఉన్నా చాలు, అది విషపూరితమైన కెమికల్ను వడగట్టేస్తుంది. ఎలా అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఇసుక రేణువులు నెగిటివ్ ఛార్జ్ ఉన్న రేణువుల్ని ఆకర్షించి తర్వాత పొరలోకి వెళ్లకుండా ఆపుతాయి. ఉదాహరణకు నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఇసుక రేణువులు పాజిటివ్ ఛార్జ్ ఉన్న అమోనియం అణువుల్ని, ఇవి నీటి ప్రాణులకు హానికరం, అటువంటి వాటిని ఆకర్షించి తర్వాత పొరలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఈ విధంగా మట్టి ప్రకృతిలోని ఒక మంచి వాటర్ ఫిల్టర్గా పనిచేస్తుంది. బైబిల్లో చూసినట్లయితే ఉపదేశకుడు 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే నదులనియు సముద్రంలోనికి ప్రవహించును, అయినను వాని వలన సముద్రము నిండదు. జలములు మరలా నదీ జన్మస్థానముకు చేరుకొని అచ్చట నుండి మరలా ప్రవహింప మొదలెడిను అని ఉంది. అంటే భూమి మీద ఉన్న నీటిని కాపాడడానికి దేవుడు కొన్ని ప్రకృతి చక్రాలను ఏర్పాటు చేశారు అని తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన సృష్టికర్త సహజ ప్రక్రియల ద్వారా మంచినీటిని శుద్ధీకరణ జరిగేలా ఈ భూమిని తయారు చేశారు. మనుషుల ప్రమేయం వల్ల ఆ ప్రక్రియ దెబ్బతింటే వాటిని బాగు చేసి మళ్ళా చక్కగా పనిచేసేలా మార్చే కోరిక, శక్తి మన సృష్టికర్తకు లేవంటారా?
మన ఉమ్మడి గృహం భూగృహం అనే కార్యక్రమంలో ఈరోజు నీటి కోసం మనం తెలుసుకున్నాం. వచ్చే వారం మరికొత్త అంశంతో మరలా కలుద్దాం. చూస్తూనే ఉండండి రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు. మీ క్రాంతి స్వరూప్.